కొట్లాడుకోవడం ఆపేయడం కావచ్చు, కొట్లాడుకోవడం కావచ్చు. కానీ కారణాలు ఒకటే మార్పు ఉంటాయి తప్ప ఒక ఉదాహరణకి వన్స్ క్రిస్టియానిటీ కోసం ఫైట్ చేస్తాడు ఒకడు, కొంతమంది క్రిస్టియన్ మతం కోసం ఫైటింగ్ చేస్తారు, కొంతమంది ఇస్లాం మతం కోసం ఫైటింగ్ చేస్తారు, దీనికోసం చేస్తారు, దానికోసం చేస్తారు. సరే, క్రిస్టియానిటీ కోసం ఫైటింగ్ చేయడు, ఇప్పుడు కమ్యూనిజం కోసం ఫైటింగ్ చేస్తాడు, ప్రజాస్వామ్యం కోసం ఫైటింగ్ చేస్తాడు. కారణాలు మారుతాయి. ఎక్స్క్యూజ్ మీ అనే అంటే నువ్వు కాదు చెప్పేది, నేను చెప్పేది కరెక్టు అనే విషయాలు మారిపోతాయి, ఎక్స్క్యూజెస్ మారిపోతాయి. కానీ కొట్లాటలు మామూలే కంటిన్యూ అవుతాయి. ఎందుకని? కారణం ఏమిటి? మనిషి గాఢ నిద్రలో ఉన్నాడు. కాబట్టి గాఢ నిద్రలో ఉన్నవాడు, ఒరే నువ్వు యుద్ధం ఆపేరా అంటే వాడు యుద్ధం ఆపడు. శాంతి కావాలి అని అన్నాడు, వీడు అలాగే ఉంటాడు. యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఎల్స్. ఏమి నువ్వు వారి నుంచి, గాఢ నిద్రలో ఉన్నవాడి దగ్గర నుంచి నువ్వేం కోపంతో, మెలుకున్నవాడంటే ఏమైనా చేస్తాడు. మేలుకున్నవాడికి అయితే కరెక్ట్గా ఉంటాడు. నిద్రపోతున్నవాడికి నువ్వేం చెప్పినా నిద్ర భంగం అయిపోవాలి. ఆ నిద్ర భంగం అయిపోవడం కోసం ఏం చేయాలంటే టెక్నిక్ ఇది. ఆ బిగినింగ్ ఏంటి? గ్రాడ్యువల్గా ఉంటుంది. బిగినింగు తర్వాత గ్రాడ్యువల్గా పెద్ద శబ్దం వస్తుంది, ఆ శబ్దం చిన్నగా అవుతుంది. అలాగే ఏదైనా ఒక అక్షరం పెద్దగా పలికి మళ్ళీ చిన్నగా అయిపోవటం. మెలుకోవటం కోసం అంతే. అంటే నువ్వు నిద్రలో ఉన్నావా, మెలుకోవాలి అంతే. ఏ సౌండ్ అయినా సరే, ఏ శబ్దమైనా సరే, ఓం అనేదైనా సరే. ఉదాహరణకి బిగినింగ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ ద బిగినింగ్ వెన్ యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ద సౌండ్, మొట్టమొదటి సౌండ్ ఏం చేయలే, సౌండ్ చేయబోతున్నావు. సౌండ్కి ముందు వాతావరణం ఎలా ఉంది అబ్జర్వ్ చేయి, అవేక్గా ఉండు. లేదు, సౌండ్ వచ్చేసింది, సౌండ్ మూవ్ అయిపోయింది. ఆ సౌండ్ ఆగిపోయేంత వరకు శబ్ద ప్రకంపనలు ఉంటాయి కదా, వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ సౌండ్లెస్నెస్ వచ్చేంత వరకు అవేక్గా ఉండు, మెలకువగా ఉండు. ఎలా చేయాలండి ఇది? టెంపుల్కి వెళ్ళు, అక్కడ బెల్ ఉంటుంది, అక్కడ దాన్ని కొట్టాలి. ఆ బెల్లుని కొట్టాలన్నప్పుడు ఏమవుతుంది? లేకపోతే బెల్లుకి పెద్ద బెల్లు ఉంటుంది, లేకపోతే ఆ బెల్లు దాన్ని ఊరికే గడగడ మోగించడం కాదు, అలా మోగించకూడదు. కొంతమంది టప 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 కొట్టేస్తుంటారు. బెల్లు కొట్టే విధానం చెప్తున్నారు ఇక్కడ. బెల్లు పట్టుకో, నీ చేతిలో పట్టుకో, ఆ బెల్లును కొట్టడానికి వెయిట్ చేయి, అలర్ట్గా ఉండు. శబ్దం రాబోతుంది, ఏం మిస్ కాకూడదు, బిగినింగ్ మిస్ కాకూడదు, అలర్ట్గా ఉండాలి. ఫస్ట్ బికమ్ టోటల్లీ అలర్ట్, పూర్తిగా మెలకువగా ఉండాలి, అవేర్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. ఇది నీ జీవితం దీని మీద ఆధారపడి ఉంది. చూడండి ఎలా ఉందో, అద్భుతమైన పాయింట్ ఇది. చాలా సింపుల్గా ఉంటుంది కానీ సింపుల్ కాదు ఇది. ఇది మీ జీవితం ఆధారపడి ఉంది. ఏ విధంగా నీ జీవితం ఆధారపడిందా అంటే, నువ్వు చంపబోతున్నావు, గోయింగ్ టు కిల్ దిస్ ఈజ్ వెరీ మూమెంట్, ఈ క్షణంలో నేను చంపబడుతున్నావు, మెలకుగా ఉండు అన్నట్టు. ఆ విధంగా ఎలర్ట్గా ఉండు. ఎవడు పెళ్ళి కొట్టేది, ఎవడు చంపట్లా, కానీ ఆ విధంగా ఉండు, ఎలర్ట్గా ఉండు. ఇది నీ మరణం సంభవించబోతుంది, ఎలర్ట్గా ఉండు. ఆలోచన రాబోతుంది, వెయిట్ చేయి. ఎందుకంటే ఆలోచన వస్తుంది, వెయిటింగ్లో పెట్టేదాన్ని. ఎందుకంటే ఆలోచన వచ్చిందంటే నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే అది నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఆ ఆలోచనతో నువ్వు అలర్ట్నెస్ కోల్పోతావు. కాబట్టి ఆలోచన రాబోతుంది, ఎందుకంటే అక్కడ నువ్వు వెయిట్ చేస్తున్నావు, నువ్వు గంట పట్టుకున్నావు కొట్టడానికి, బెల్లు అది కొట్టడానికి పట్టుకున్నావు రెడీగా. అలర్ట్గా ఉండు, ఏ ఆలోచన లేని స్థితిలో ఉండు.
వెయిట్ చేయి. మనసులో ఏ ఆలోచనలు లేవు అన్న సమయం కోసం వెయిట్ చేయి. ఏ మేఘం లేదు అక్కడ, అలర్ట్గా ఉండు. అప్పుడు సౌండ్ చెయ్యి. ఏ సౌండ్ ఏంటి? ఆ బెల్ కొట్టు. అక్కడ ఫస్ట్ నువ్వు ఏ విధంగా చేసావు? అప్పుడు మూవ్ విత్ ద సౌండ్తో పాటు మూవ్ అయిపోవాలి. అప్పుడు అలర్ట్గా ఉండి సౌండ్ చేసి సౌండ్తో పాటు మూవ్ అయిపోవాలి. అదొక పాయింట్. అక్కడ ఎంతవరకు చూడాలి నువ్వు? ఆ సౌండ్ అంతా ఆగిపోయేంత టకటకటగా కొట్టకూడదు, తప్పు అసలు. అలా బెల్ కొట్టే పద్ధతే కాదు. ఠంగ్ అంటే బెల్ ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే టంగ్ అని శబ్దం వచ్చింది. ఆ టంగ్ అని శబ్దం వచ్చిందరికి ఆ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి? అయిపోతుంది. కళ్ళు మూసుకో. ఎప్పుడు సౌండ్ క్రియేట్ అయ్యింది అంటే నువ్వు బెల్ కొట్టినప్పుడు. అయితే ఆ బెల్ కొట్టినప్పుడు ఏమైంది? శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో పాటు నువ్వు మూవ్ అవు. ఆ శబ్దంతో పాటు నువ్వు వెళ్ళిపోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు, అది నీకు అర్థమవుతుంది. సౌండ్ అప్పుడేమవుతుంది? క్రమక్రమంగా సూక్ష్మాతి సూక్ష్మంగా అయిపోయి చివరికి ఆ శబ్దం నిశ్శబ్దమైపోయింది. శబ్దం లేదు అక్కడ. ఆ సౌండ్తో పాటు అంతవరకు వెళ్ళు. అవేర్గా ఉండు, అలర్ట్గా ఉండు, ఎండ్ వరకు ఉండు. ఆ సౌండ్ అంతా అయిపోయి నిశ్శబ్దమయ్యేంత వరకు ఉండు. అది సౌండ్, బిగినింగ్ ఆఫ్ ది సౌండ్, ఎండింగ్ ఆఫ్ ది సౌండ్ చూడు. బిగినింగ్లో సౌండ్ లేదు, మధ్యలో సౌండ్ చేసావు, ఆ గంట కొట్టావు. గంట కొట్టక మునుపు పరిస్థితి ఏంది? గంట కొట్టిన తర్వాత వచ్చే శబ్దంతో వెళ్ళు. చివరికి ఎండింగ్ ఏంటి? బిగినింగ్ అండ్ ఎండింగ్ రెండు కూడా అలర్ట్గా ఉండాలి. ట్రై విత్ సమ్ అదర్ సౌండ్ లైక్ గోయింగ్. అంటే బెల్ కొట్టడమా, బెల్ అని కొట్టడం అనేది ఎనీథింగ్, ఏదో ఒకటి. కళ్ళు మూసుకో, శబ్దం చేసి శబ్దానికి ముందు ఎలా ఉన్నావు, ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో శబ్దం చేయి. ఆ గంట కొట్టు, కళ్ళు మూసుకో. లేకపోతే నువ్వు ఏదో శబ్దం చేయి లోపల, ఇన్సైడ్ ఓం అను. ఇన్సైడ్, పెద్దగా బయటికి కాదు. అట్లా ఎనీ సౌండ్ ఇన్సైడ్, ఓం కానీ ఏదైనా కానీ. అప్పుడు ఆ తర్వాత ఏంటి? సేమ్ ఎక్స్పెరిమెంట్. బయట గంటతో ఏ విధంగా చేసావు అదే ఎక్స్పెరిమెంట్ నీ లోపల సౌండ్ చేసావు. దాంతో ఉండు. సౌండ్కి ముందు ఎలా ఉన్నావు, తర్వాత ఎలా ఉన్నావు, ఆలోచన స్థితిలో ఉండాలి. సేమ్ ఎక్స్పెరిమెంట్. ఇది కష్టము. చూస్తానికి చాలా ఇదేమి కష్టము అనిపిస్తుంది. దట్ ఈస్ వై వీ డూ ఇట్. లోపల చేయడం కష్టం, బయట చెయ్యి ఫస్ట్. బయట సక్సెస్ అయ్యావా, నువ్వు లోపల కూడా సక్సెస్ అవుతావు. నువ్వు బయట చేయగలిగితే లోపల కూడా చేయగలుగుతావు. అప్పుడు చెయ్యి. లోపల వెయిట్ చెయ్యి. మనసంతా శూన్యమయ్యేంత వరకు వెయిట్ చెయ్యి. అప్పుడు నీ లోపల అంతరంగా లోపల సౌండ్ చెయ్యి. ఫీల్ అవు, దానితో వెళ్ళు. లోపలికి వెళ్ళు. ఆ ఫీల్ అయిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శబ్దం అంతా నిశ్శబ్దమయ్యేంత వరకు, కంప్లీట్గా మాయమయ్యేంత వరకు వెళ్ళు. చెయ్యి, లోపల చెయ్యి. కొంత టైం పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది, అవసరం అవుతుంది, కొన్ని నెలలు అవసరం అవుతుంది. 3 months, మినిమం 3 months పడుతుంది. ఈ 3 నెలలు ఎంత అలర్ట్గా ఉండాలి? అలర్ట్. శబ్దానికి ముందు ఎలా ఉంది, శబ్దానికి తర్వాత ఎలా ఉంది, వాచ్ చేస్తూ ఉండు. ఏది మిస్ కావద్దు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఒక్కసారి అలర్ట్నెస్కి వస్తే యూ కెన్ వాచ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ఎ సౌండ్. దీని ద్వారా ఈ ప్రాసెస్ ఏమవుతుంది? నువ్వు ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా మారిపోతావు.
డిఫరెంట్ పర్సనాలిటీగా మారిపో. యూ విల్ హ్యావ్ ఎ బికమ్ ఏ టోటల్లీ డిఫరెంట్ పర్సన్. ఒకసారి విచిత్రం అనిపిస్తుంది, ఏంటండి ఏంటి మాట్లాడుతున్నారు, ఇది అప్సైడ్, కరెక్ట్ కాదు. ఈ సింపుల్ టెక్నిక్స్, ఈ సింపుల్ టెక్నిక్ కేవలం గంట కొట్టగములుపు ఎలా ఉందో చూడాలంట, గంట కొట్టిన తర్వాత గంట ఆ శబ్దం అయిపోయిన తర్వాత చూడాలంట, మెలకు అయిపోతావంట. ఇది ఎలా సాధ్యమండి? ఇలా నువ్వు బుద్ధిలో ఎలా అయిపోతావండి అని చాలా డిస్టర్బ్ అవుతారు. ఇంత సింపుల్గానా? మేము ఎంతో కష్టపడితే కానీ ఆత్మజ్ఞానం రాలేదు, లేకపోతే అంత కాదు, అంత అవలేదు, ఇంత అవలేదు, బొబ్బు చాలా అసలు మామూలుగా ఆత్మజ్ఞానం రాని వాళ్ళు కూడా కంగారు పడిపోతారు. ఇదంతా ట్రిక్ లాగా ఉందన్నమాట. ఇదే మాట తీసుకుపోయి కృష్ణమూర్తి గారు చెప్తే, ఇది మైండ్ ట్రిక్, అవన్నీ పక్కన పడేయండి, మర్చిపోండి, దాన్ని విసిరి అవతల కొట్టండి అంటాడు. కరెక్టే, అలాగే అనిపిస్తుంది. అయితే ఈ ప్రశ్న అలాగే అనిపిస్తుంది, మళ్ళా క్వశ్చన్ కూడా వస్తుంది, ఇంత సింపుల్ టెక్నిక్తో మనిషి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, బుద్ధుడు ఎలా అవుతాడు అని. బట్ యూ డు నాట్ నో, అవి సింపుల్ కావు. నీకు ఆ విషయం తెలియదు, అది సింపుల్ కావు. చేసేటప్పుడు తెలుస్తుంది నీకు. డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. అవి వినటానికి సింపుల్గా ఉంటాయి, కానీ నువ్వు చేస్తుంటే అవి ఎంత కష్టమో అది నీకు తెలుస్తుంది. వినడానికి, మాట్లాడడానికి తేలిగ్గానే ఉంటుంది, కానీ సాధనలో పెట్టి అది ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది. చెప్పడం సులువు, నేను చెప్పేస్తా. ఉదాహరణకి ఇది విషము, ఒక చుక్క తీసుకుంటే నువ్వు వస్తావు అంతే, చెప్పడం చాలా ఈజీ. ఆ పాయిజన్ గురించి నీకేం తెలియదు. ఏంటి మాట్లాడుతున్నావు, ఒక డ్రాప్ వేసుకుంటే చచ్చిపోతారా? ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చచ్చిపోతారా? ఎంత బలంగా ఉన్నవాడు ఎలా చేస్తాడు అని అంటావు. ఎందుకంటే నీకు ఆ విషయం గురించి తెలియదు. అంచేత ఈ విధంగానే మాట్లాడతావు. నీకు విషయం తెలిస్తే నువ్వు ఆ విధంగా మాట్లాడవు. విషం చంపుతుంది, ఒక డ్రాపే. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత పవర్ఫుల్ అయినా, ఒక్క చిన్న డ్రాప్ పడితే చాలు నువ్వు చచ్చిపోతావు అన్న విషయం నీకు తెలియకపోతే ఏం కాదు. సింపుల్గానే ఉంటుంది ఈ సూత్రాలు, వినడానికి చాలా సింపుల్గానే ఉంటుంది. ఏంటంటే ఇక శబ్దం యొక్క స్వరంలో నువ్వు అవేర్గా ఉంటే బిగినింగ్ ఎండింగ్ వరకు అవేర్నెస్ అనేది చాలా కష్టం. ఆ స్వరంలోనే ఉండటం ట్రై చేసి చూడు, నీకు తెలుస్తుంది. ఇదేం చిన్నపిల్లల ఆట కాదు, గణగణ కొట్టేసి అయిపోయింది అనుకోవడం కాదు. యు ఆర్ నాట్ అవేర్. మెడిటేషన్ అండ్ అవేర్నెస్, మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ అంత ఇంపార్టెంట్. అవేర్గా ఉంటే, అవేర్ యు ఆర్ బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్, అది ఎంత కష్టం ఉంటుంది. ఎరుక అనేది ఎక్కడ ఉంది, ట్రై చేయండి ఫస్ట్ టైం. జీవితం అంతా గాఢ నిద్రలో ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. ఒరే, ఇంతకాలం నువ్వు గాఢ నిద్రలోనే ఉన్నావు అన్న సంగతి తెలుస్తుంది. రైట్ నౌ, ఇప్పుడే నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు, యూఆర్ ఆల్రెడీ అవేర్. నాకు అన్ని ఇరుకలోనే ఉన్నాను, నేను మెలకుగానే ఉన్నాను అంటావు. ట్రై చేయండి, ఇది ట్రై చేసి చూడండి. ఈ చిన్నది చాలు, ఇది చాలా చిన్న విషయమే, ట్రై చేయండి. చాలా చిన్న విషయం కదా, ట్రై చేయండి. అయితే ఒక 10 శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు 10 శ్వాసల వరకు నేను మెలకుగా ఉంటాను అని ట్రై చేయండి. ఎలర్ట్ ఫర్ 10 breaths. ఆ 10 బ్రీత్లు కౌంట్ చేయండి. 10 breaths, ఓన్లీ 10 breaths. టెల్ ఎవర్ సెల్ఫ్, నేను, మీకు మీరు చెప్పుకోండి, నేను అలర్ట్గా ఉంటాను.
ఐ విల్ రిమైన్ అలర్ట్. 1 నుంచి 10 వరకు నేను లెక్క పెడతాను. ఆ శ్వాస లోపలికి పోయింది, మళ్ళీ బయటికి వచ్చింది. ఉచ్ఛ్వాస నిశ్వాస కలిపి ఒక బ్రీత్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. అలర్ట్గా ఉంటాను, 10 కౌంట్ చేస్తాను అని. 2-3 గడిచేసరికి మీరు మిస్ అవుతారు అంటారు ఓషా గారు. ఏదో ఎక్కడో మిస్ అవుతారు. సడన్గా యూ విల్ బికమ్ అవేర్ దట్ ఐ హ్యావ్ మిస్డ్, నేను మిస్ అయ్యానే అని. నేను ఆ బ్రీత్ కౌంట్స్ చేయట్లేదే అని, లేదా కౌంట్ చేస్తున్నాను కానీ బ్రీత్ అబ్జర్వేషన్లో లేదే అని. సో when you have completed to 10, you will become aware that I was counting in my sleep. నిద్రలోనే కౌంట్ చేస్తున్నాను, అవేర్నెస్ మిస్ అయ్యాను అని, నేను అలర్ట్గా లేను అని. సో అత్యంత కష్టమైన వ్యవహారం ఏంటంటే ఎరుకతో ఉండటం, అలర్ట్గా ఉండటం, మెలకుగా ఉండటం. ఇవేవో చాలా సింపుల్ టెక్నిక్స్, దీనివలన పెద్ద ఏం ఒరిగేదేమీ లేదు అని అనుకోకండి. వాట్ సో ఎవర్ దిస్ టెక్నిక్, అలర్ట్నెస్ ఈజ్ ద థింగ్ టు బి అటైన్. టెక్నిక్ ఏమైనా కానీ అలర్ట్గా ఉన్నావా లేదా, మెలకుగా ఉన్నావా లేదా, అప్పుడే ఏ ఏ చిన్న టెక్నిక్ తీసుకున్నా నీకు సహాయపడుతుంది. టెక్నిక్ ఏంటంటే అలర్ట్నెస్, ఇంకా అలర్ట్నెస్ పెంచడం కోసం. అండ్ యూ కెన్ డివైజ్ యువర్ ఓన్ మెథడ్స్. నీ మెథడ్స్ నువ్వు, ఇది ఒక ఉదాహరణ చెప్పారు, సింబాలిక్గా చెప్పారు, నీ మెథడ్స్ నువ్వు కనిపెట్టు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలర్ట్గా ఉన్నావా లేదా, అలర్ట్గా ఉన్నావా లేదా. నువ్వు నిద్రలో ఏదైనా చేస్తావు, ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే వెన్ ఇట్ ఈజ్ ఏ కండిషన్ టు డూ ఇట్ అలర్ట్లీ. నువ్వు ఏ పనైనా చేయడం, నిద్రావస్థలో నువ్వు ఏ పనైనా చేయడం అలర్ట్గా ఉన్నావా లేదా, దట్ ఈస్ ద కీ పాయింట్. అదనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకొక చిన్న సూత్రం ఉంది, ఇంకా ఇవాళ 2 సూత్రాలు చెప్పుకుంటున్నాం. వై లిజనింగ్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే తీగతో ఇన్స్ట్రుమెంట్స్ మీటుతూ ఉంటారు. అవి అనేక సౌండ్స్ కంపోజ్ చేసినప్పుడు కేంద్రం ఎక్కడ ఉంది, అది అంతటా సర్వవ్యాపకం ఎలా అయింది గమనించు. సేమ్ ఒక ఇన్స్ట్రుమెంట్, సితార కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లోంచి స్వరాలు వస్తూ ఉంటాయి, శబ్దాలు వస్తూ ఉంటాయి, అలర్ట్. అవి ఆ కేంద్రం ఎక్కడ ఉంది, ఆ మూల కేంద్రం ఎక్కడ ఉంది, బ్యాక్ బోన్ ఎక్కడ ఉంది, దాని నుంచి అవన్నీ ఫ్లో అవుతూ ఉన్నాయి, మ్యూజిక్ ఫ్లో అవుతూ ఉంది. ఆ యొక్క ప్రవాహం ఏ విధంగా ఉంది దాన్ని పట్టుకో. లోపల ఆ కేంద్రం ఏముందో ఎక్కడి నుంచి పట్టుకో. ఆ కేంద్రం ఎక్కడ ఉంది, ఏ విధంగా వెన్నుముకే ప్రాధాన్యత, ఆ వెన్నుముక ఎక్కడ ఉంది దానికి. అప్పుడు మొత్తం శరీరం అంతా, ఆ బ్యాక్ బోన్ అంతా, హోల్ బాడీ ఈజ్ హెల్డ్ బై ద బ్యాక్ బోన్. ఈ వెన్నుపూస లేకపోతే ఈ శరీరం నిలబడదు, వంగిపోదు. అలాగే మ్యూజిక్ విను, అలర్ట్గా ఉండు, ఆ మ్యూజిక్లోకి చొచ్చుకుపో, ఆ సంగీతంలోకి. ఆ బ్యాక్ బోన్ ఏమిటి, ఆ సెంట్రల్ ఏమిటి, ఆ కేంద్రం ఏమిటి, ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది ఆ మ్యూజిక్, ఎక్కడ పట్టుకుంది అది, అన్నీ పట్టుకొని ఏ విధంగా వస్తుంది. ఆ శబ్దాలు వస్తూ ఉంటాయి, తరంగాలుగా వస్తూ ఉంటాయి, మాయమైపోతూ ఉంటాయి, కానీ ఆ కేంద్రం నుంచి మళ్ళీ పుడుతూ ఉంటాయి. అవేర్గా ఉండు. ప్రాథమికంగా, సహజంగా, ఒరిజినల్గా మ్యూజిక్ వాజ్ యూజ్డ్ ఫర్ మెడిటేషన్.
మ్యూజిక్ మెడిటేషన్కి వాడుతూ ఉంటాం. ఆ ఇండియన్ మ్యూజిక్ కేవలం మెడిటేషన్ కోసమే డెవలప్ చేశారు. ఇండియన్ డ్యాన్సింగ్ కూడా మెథడ్ ఆఫ్ మెడిటేషన్తోనే తయారయ్యింది. ఆ చేసేవాడు ఎలా ఉంటాడు? డీప్ మెడిటేషన్లో ఉంటాడు. మ్యూజిక్ కానీ లేకపోతే ఇండియన్ మ్యూజిక్, భారతీయ సంగీతం, భారతీయ నాట్యం అంతా డీప్ మెడిటేషన్లో ఉంటారు. ఆ ఆడియన్స్ కూడా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డాన్సరు, ఆ మ్యూజిషియన్ కెన్ బి ఏ టెక్నీషియన్. అక్కడ సపోజ్ ఏ డాన్సర్ ఆర్ మ్యూజిషియన్ ఎలా ఉంటారు? కెన్ బి ఏ టెక్నీషియన్గా ఉన్నాను అనుకోండి, దెర్ ఇస్ నో మెడిటేషన్. దాంట్లో మెడిటేషన్ ఉండదు. అతను ఓన్లీ టెక్నీషియన్లే ఉంటాడు. ఈ కెన్ బి ఏ గ్రేట్ టెక్నీషియన్ మెడిటేటివ్గా లేనప్పుడు గ్రేట్ టెక్నీషియన్ అవుతాడు. అక్కడ ఆత్మ లేదు, శరీరం ఉంది. ఒక డీప్ మెడిటేటివ్ స్టేట్లోనే ఆ మ్యూజిక్ అనేది ఆత్మ వస్తుంది దాంట్లోంచి. ఆత్మ ఎక్కడ చూస్తుందంటే డీప్ మెడిటేటర్గా ఉన్నవాడే మ్యూజిక్లోంచే వస్తుంది. ఆ మ్యూజిషియన్ ఈజ్ ఏ డీప్ మెడిటేటర్ అవ్వాలి. అయితే మ్యూజిక్ అని జస్ట్ బయట విషయమే. సితార్ ప్లే చేసేది బయటనే. అయితే వన్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఆన్ హిజ్ సితార్, హీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఆన్ హిజ్ అలర్ట్నెస్ ఇన్సైడ్. అంటే కేవలం ఆ సితారు బయట కనపడుతుంది మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు, కానీ ఆ లోపల కూడా ప్లే అవుతుంది, అలర్ట్గా ఉంటాడు. బయటికి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, కానీ లోపల ఇన్సైడ్ అవేర్నెస్ ఉంటుంది. బయటికి మ్యూజిక్ ఫ్లో అవుతూ ఉంటుంది, కానీ లోపల ఎంతో అలర్ట్గా ఉంటాడు, నిరంతరం అవేర్గా ఉంటాడు. తన లోపల తాను ఇరుక్కుతూ ఉంటాడు. ఈ శబ్దం ఇలా ఉంది అని అవేర్గా ఉంటాడు. అది ఒక సమాధి స్థితిలో ఉంటాడు, బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. జస్ట్ ఉన్నతమైన పీక్ స్టేజ్కి, తారాస్థాయికి చేరుకుంటాడు. అయితే ఇదేం చెప్పబడుతుందంటే, వెన్ మ్యూజిషియన్ హ్యాస్ రియల్లీ బికమ్ ద మ్యూజిషియన్, హీ విల్ బ్రేక్ హిజ్ ఇన్స్ట్రుమెంట్ బికాజ్ ఇట్ ఈస్ నో యూస్. ఆ సంగీతజ్ఞుడు నిజమైన సంగీతజ్ఞుడు అయితే ఇంకా ఆ ఇన్స్ట్రుమెంట్తో పని లేదు. అతనికి ఇంకా ఆ ఇన్స్ట్రుమెంట్ అవసరమైతే అతను రియల్ మ్యూజిషియన్ కాదు, అంటే నిజమైన సంగీతజ్ఞుడు కాదు, జస్ట్ లెర్నింగ్లో ఉన్నాడు. నువ్వు ప్లే చేస్తావు, మ్యూజిక్ ప్లే చేస్తావు విత్ మెడిటేషన్, సూనర్ ఆర్ లేటర్ ఇన్నర్ మ్యూజిక్ విల్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. బయట మెడిటేషన్ కోసం మ్యూజిక్ ప్లే చేసి ఉన్నావు, బాగానే ఉంది, లోపల ఇన్నర్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవుటర్ అనేది ఇంకా క్రమక్రమంగా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అల్టిమేట్గా అంతిమంగా ఎక్కడికి వెళ్ళాలి? ఆ అవుటర్ మ్యూజిక్ డిస్టర్బెన్స్గా తయారవుతుంది. ఇఫ్ యువర్ కాన్షియస్నెస్ మూవ్స్ ఇన్సైడ్, అప్పుడు ఇన్నర్ మ్యూజిక్ నీకు దొరుకుతుంది. లోపలికి నీ చైతన్యం లోపలికి ఎరుక లోపలికి వెళ్ళిందంటే ఆ లోపల మ్యూజిక్ దొరుకుతుంది. ఇంకా బయట మ్యూజిక్ నీకు అవసరం ఉండదు, డిస్టర్బెన్స్ అవుతుంది. అంచేత ఆ సితార్ తీసి పక్కన పడేస్తాడు, ఆ ఇన్స్ట్రుమెంట్ తీసి పక్కన పడేస్తాడు. ఎందుకంటే ఆ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ అతనికి దొరికింది. ఆ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ దొరికినప్పుడు ఈ కెనాట్ బి ఫౌండ్ వితౌట్ ద అవుటర్. అయితే విషయం ఏంటంటే బయట ఆ ఇన్స్ట్రుమెంట్ పట్టుకునే లోపలికి వెళ్ళాడు. ఆ అవుటర్ నుంచి అలర్ట్గా లోపలికి వెళ్ళినప్పుడే లోపల ఇన్స్ట్రుమెంట్ దొరికింది. అప్పుడు బయట ఇన్స్ట్రుమెంట్ పని లేదు, లోపలతోనే పని ఉంది. ఆ ఇన్నర్ మ్యూజిక్ పని ఉంది. సాధారణంగా చూసేవాడికి బయట లిజనర్ ఆల్సో సేమ్ అదే విధంగా బయట మ్యూజిక్ మర్చిపోతాడు, లోపల ఇన్నర్ మ్యూజిక్ని వింటూ ఉంటాడు. అయితే నువ్వేం చేస్తున్నావు నాయనా? ఆ మ్యూజిక్ వినేటప్పుడు ఏం చేస్తున్నావు? యు ఆర్ నాట్ మెడిటేటింగ్. దాని విరుద్ధంగా యు ఆర్ యూజింగ్ మ్యూజిక్
యాజ్ సంథింగ్ లైక్ ఏ ఆల్కహాల్, మత్తు ఇచ్చేటట్టుగా అయిపోయింది. ఆ మత్తు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, నువ్వు రిలాక్స్ అవుతున్నావు, రిలాక్సేషన్ కోసం మ్యూజిక్ వాడుకుంటున్నావు, నేను మర్చిపోవడం కోసం మ్యూజిక్ వాడుతున్నావు. అది దురదృష్టం, అది కష్టం. ఈ టెక్నిక్స్ అనేవి ఏంటంటే దేనికి డెవలప్ చేశారంటే అవేర్నెస్, నీ నిద్రావస్థ నుంచి బయటికి తీసుకురావడం కోసం. అవేర్నెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ స్లీప్. ద టెక్నిక్స్ విచ్ వర్ డెవలప్డ్ ఫర్ అవేర్నెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ స్లీప్. ఈ టెక్నిక్స్ దేనికోసం వాడారు అంటే అవేర్నెస్ పెంపొందించడం కోసం వాడితే నిద్ర కోసం ఉపయోగిస్తున్నారు. ఇది తనకు తాను హాని చేసుకునే ధోరణి. ఈ మ్యూజిక్ నిద్ర కోసం కాదు, అవేర్నెస్ కోసం, నీలో అవేర్నెస్ పెంచుకోవడం కోసం. అది అక్కడ విషయమే అన్నమాట, అవేర్నెస్. నీకు ఏదైనా ఇస్తే అవేక్గా మెలుకోవాలి. ఇఫ్ సంథింగ్ ఈజ్ గివెన్ టు యూ విచ్ కెన్ మేక్ యూ అవేక్. కానీ నిన్ను మేల్కోవడానికి ఈ యొక్క టెక్నిక్ ఇస్తే నువ్వు నిద్రపోవడానికి వాడుకుంటే, గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడానికి. అందుకోసమే టీచింగ్స్, మిలియన్ టీచింగ్స్ వర్ కెప్ట్ సీక్రెట్. చాలా లక్షలాది టీచింగ్స్ అన్నీ సీక్రెట్గానే ఉండిపోయినాయి. ఎందుకని నిద్రపోతున్న వాడికి నువ్వేమి ఇచ్చినా ఉపయోగం లేదు, ఆయన నిద్రగా వాడుకుంటాడు. నిద్రకు తప్ప దేనికి వాడు. ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, లక్షలాది టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్ ఎందుకు ఇవ్వాలి, పర్టికులర్ డిసైపుల్కి ఇవ్వాలి అంటే వాడు సంసిద్ధంగా ఉంటే, నిద్రలో పూర్తిగా షేక్ చేసి వాడిని మేలుకొల్పితే అప్పుడు కదా రెడీ టు షేక్ దేర్ స్లీప్. నిద్ర నుంచి బయటికి రావాలి, నిద్రను విదిలించుకొని బయటికి రావాలి. ఆ నిద్రని పోగొట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నవాడికే ఈ టెక్నిక్స్ ఇవ్వాలి. అందుకోసం గుర్జీఫ్ శిష్యుడు ఒక ఆయన ఔస్పెన్స్కి ఆయన నన్ను నా నిద్రని డిస్టర్బ్ చేశాడు, నా నిద్రను భంగం చేసిన వ్యక్తి అని ఒక బుక్ రాసి. గుర్జీఫ్, బుద్ధుడు, జీసస్ వారంతా నిద్రని డిస్టర్బ్ చేసేవాళ్ళే. అంచేత మనం ఏం చేశాము, వారి మీద పగ తీర్చుకున్నాము. నిద్ర భంగం చేస్తావా అని ఆ జీసస్ని క్రూసిఫై చేశాము, సిలువ ఎక్కించాము. అతను మనకు మంచి చేయలేదని, మనం ఎందుకని నిద్రపోనేలేదని, ఎందుకంటే మనం ఆ నిద్రలో మంచి కళలు కంటున్నాము. ఆయన వచ్చి నిద్రని డిస్టర్బ్ చేశాడు, అంచేత మనం చంపాలనుకున్నాము. ఆ కళ ఎంత బాగుందో అని. సో కళ చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఐ మే నాట్ బీ బ్యూటిఫుల్, బట్ వన్ థింగ్ ఈజ్ సర్టెన్, ఖచ్చితంగా ఇట్స్ ఏ డ్రీమ్. డ్రీమే, కళే, ఉపయోగం లేదు. మేల్కొన్న తర్వాత అది నీకు ఉపయోగం లేదు, యూస్లెస్. అది ఎంత అందమైన కళ అయినా మేల్కొన్న తర్వాత ఉపయోగం లేదు. కానీ నువ్వు ఎంతో ప్రమాదకరమైన, ఎందుకంటే ఉపయోగం లేని దాని వెంట నువ్వు ఆకర్షింపబడుతున్నావు, అట్రాక్ట్ అవుతున్నావు. అది నీకు మత్తునిస్తుంది. అంటే వీ హ్యావ్ బీన్ యూజింగ్ మ్యూజిక్ యాజ్ ఎ డ్రగ్. అంచేత మ్యూజిక్ని ఎలర్ట్నెస్కి వాడుకోవటం లేదు, మత్తు కోసం వాడుకుంటున్నారు. డ్యాన్సింగ్ని అవేర్నెస్ కోసం వాడుకోవటం లేదు, మత్తు కోసం వాడుతున్నారు. అప్పుడు యూ యూజ్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్ యాజ్ డ్రగ్స్, దెన్ దే విల్ బికమ్ నాట్ ఓన్లీ డ్రగ్స్ ఫర్ యువర్ స్లీప్, దే విల్ బికమ్ డ్రగ్స్ ఫర్ ఎనీథింగ్. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్సువాలిటీ అండ్ స్లీపు కలిసే ఉంటాయి. నువ్వు ఎంత ఎక్కువ నిద్రావస్థలో ఉన్నావో అంత సెక్సువల్గా ఉంటావు. ఎంత అవేర్గా ఉంటావో అప్పుడు సెక్స్ను దాటి అవతలకు వెళ్తావు. ఆ సెక్స్ అనేది ఎక్కడ ఉందంటే నిద్రలోనే ఉంది, రూట్ అయ్యి ఉంది. మేల్కుంటే ఇంకా దాంతో పని లేదు. ఎనర్జీ, సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తావు.
ఆ సెక్స్ వదిలి ప్రేమ భావంలోకి వెళ్తావు. సో ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విన్నప్పుడు సర్వవ్యాపకమైన ఆ సౌండ్ని మనం ఎరుకతో చూడాలి. అంతటా వ్యాపించిపోయిన ఆ శబ్దాన్ని మనం చూడాలి. దానికి ఏమిటి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, దాని విలువైన వ్యవహారం ఏమిటి అనేది ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకమైన దాన్ని, ఆ కేంద్రం యొక్క సౌండ్ యొక్క కేంద్రం ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని ఎరుకతో గమనించాలి. రైట్ నౌ నువ్వు ఎక్కడో ఉన్నావు, ఆ పాయింట్ ఎక్కడ ఉంది, నువ్వు ఇగో అంటావు. ఎవేక్గా ఉంటే ఆ ఇగో పాయింట్ మాయమైపోతుంది. ఎరుకతో ఉంటే, మెలకువగా ఉంటే నువ్వు ఎక్కడైనా ఉండు, ఎవ్రీవేర్, అంతటా నుండి ఉన్న ఒక పాయింట్లో ఇరుక్కోలేదు. ఉన్నదంతా నీవే ఉన్నావు. నువ్వు మహాసాగరమై ఉన్నావు, అనంతమై ఉన్నావు. ఈ యొక్క మైండ్తోనే ఉంటే నువ్వు అల్పంగా ఉన్నావు. నువ్వు మెడిటేషన్లోకి ఎంటర్ అయితే అనంతంలోకి వెళ్ళిపోయావు, బియాండ్ మైండ్ స్టేట్కి వెళ్ళిపోయావు. ఇన్ఫినిట్నెస్ అనేది ఎక్కడ అవుతుందంటే ధ్యానంలోనే ఎంటర్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. రేపటి నుంచి మెడిటేషన్ అనేది ఏమిటి, మనం అనేక అణిచివేతల నుంచి, ఆ అణిచివేతల యొక్క భారం నుంచి విడుదలవటం కోసమే ధ్యానము అనే పాయింట్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వాటిని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.